Trio Tales family members andarki hi and welcome back to my channel. Hi guys, ee roju manam cheskobothunam chicken pizza. Pizza anangane gontulon chekkadleni excitement. Ingredients special ga variety unnayani em anukodu. This is maida, this is dry yeast, idi lukewarm milk and this is brown sugar. Okay na? ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక హాఫ్ కప్ లూక్వామ్ మిల్క్లో 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ బ్రౌన్ షుగర్ కనిపిస్తుంది కదా, మీరు నార్మల్ వైట్ షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి డ్రై ఈస్ట్ యాడ్ చేస్తున్నాము. సో అది పిజ్జా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఎంత వేసుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాము. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం. యాక్టివేట్ అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. 10 మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత చూస్తే ఈస్ట్ అనేది ఇట్లా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనకి పిండి కలుపుకోవడానికి అనుకూలంగా ఉండేంత పెద్ద బేషన్ తీసుకొని ఇక్కడ మేము 2 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాము. అందులోకి కొంచెం సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ గడ్డ పెరుగు వేసుకున్నాము. ఇప్పుడు మాకు ఒక అరౌండ్ 3 to 4 పిజ్జా బేసెస్ అయ్యేటట్టు వేసుకున్నాము. 2 కప్స్ మైదా పిండికి 3 బేసెస్ అన్న 4 బేసెస్ అన్న అవుతాయి. సో మీకు అనుకూలంగా ఎన్ని కావాలంటే అంత మైదా పిండి వేసుకోండి. ఇది ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఈస్ట్ ఉంది కదా, యాక్టివేట్ అయిన ఈస్ట్ మిల్క్, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాము. సో ప్రాసెస్ పెద్దగా ఉంది, వీడియో లెంతీగా ఉంది అని చెప్పి మీరు స్కిప్ చేయకండి. ఎందుకు అనంటే మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి వీడియో చూసుకొని గ్యాదర్ చేసుకున్న తర్వాత మీరు అట్లా కూర్చొని మా వీడియో ఫాలో అవుతూ పిజ్జా చేయొచ్చు. అంత డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి కూడా చెప్పినామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నీడింగ్ కూడా ఎలా చేయాలి అండ్ బేషన్లో ఒక అంతవరకు బేషన్లో కలుపుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బండ మీదకి షిఫ్ట్ చేసుకొని ఇట్లా మడికట్టుతోని నీట్గా స్ట్రెచ్ చేస్తూ కలపాలి. సో మీరు మాతో సైమల్టేనియస్గా చేసిరు అనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది అండ్ మీరు బోర్గా ఫీల్ అవ్వరు. ఒక్కళ్ళే ఉన్న ఫీలింగ్ అస్సలకే రాదు. చూసిరా, ఇంతసేపు నీట్ చేసిన తర్వాత పిండి అనేది ఇట్లా సాఫ్ట్ అవుతుంది. సో లోపలికి పిండిని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మనం థమ్ ఫింగర్తో ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని దాన్ని ఒక ముద్దలాగా చేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్యూట్గా ఉందో పిండి కూడా. సో ఇంత మెత్తగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట డో. చూసిరా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. సో దీన్ని మనం ఇందాక పిండి కలుపుకున్న బేషన్లో పెట్టేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తడి బట్టేసుకొని దీనికి రెస్ట్ ఇవ్వాలి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నీ ఇవ్వాలి. కాకపోతే మా దగ్గర అప్పుడు టైం లేదు కాబట్టి మేము ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చినాము. 15 మినిట్స్ తర్వాత పిండి చూసిరా కొంచెమన్నా సైజ్ పెరిగింది, అప్పుడంత లేదు. అండ్ పిండిని ఇట్లా ఓపెన్ చేస్తే మొత్తం బబుల్స్ ఉండాలి. దట్ ఈస్ ద గుడ్ టెక్స్చర్ అనమాట. పిజ్జా బేస్ చేసుకోవడానికి ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పొచ్చు. మీ దగ్గర టైం ఉందనుకోండి, హాఫ్ అన్ అవర్ ఏంటి 1 అవర్ కూడా పెట్టుకోండి, మంచిగా అవుతుంది. ఇట్లా పిండి డబుల్ సైజ్ అవుతుంది. సో మనం పిండిని ఇట్లా మళ్ళీ ఒకసారి మంచిగా నీట్ చేసుకొని రోల్ చేసుకొని మనకి ఎంత పిజ్జాలు సైజ్ కావాలి అనుకుంటున్నామో అన్ని బన్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట.
కట్ చేసుకున్న దాన్ని మనం మంచిగా ఒక ఫ్లోర్ పైన నీట్గా పిండి వేసుకొని పొడి పిండి థిన్గా రోల్ చేసుకోవాలి. మరీ థిన్గా ఉండొద్దు, చపాతీ అంత థిన్గా ఉండొద్దు, అట్లా అని చెప్పి మరీ లావుగా కూడా ఉండొద్దు. సో మన వీడియోలో ఇప్పుడు చూపిస్తామన్నమాట. అంత సైజు ఉండాలి. అంత సైజు ఉంటే ఏమవుతుందంటే బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కువ బర్న్ అవ్వదు, మంచిగా కుక్ అవుతుంది. సో ఇట్లా 3-4 టైమ్స్ మంచిగా మనం రోల్ చేసుకున్న తర్వాత ఈ పిజ్జా బేస్ సైజ్ చూడండి, మన 2 చేతుల మధ్య పట్టుకుంటే అంత సైజు ఉండాలి. సో అంత సైజు వరకు వచ్చేంత వరకే మీరు రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దాన్ని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకోండి. ఆయిల్ అయితే బెస్ట్, ఇంకా బటర్ ఇష్టం ఉన్న వాళ్ళు బటర్ వేసుకోవచ్చు. గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పిజ్జా బేస్ని దానిపైన వేసుకొని కొంచెం మంచిగా స్ప్రెడ్ చేసుకొని కార్నర్స్ అంతా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని మనం దానిలో కుచ్చాలి. ఎందుకు అనంటే ఎయిర్ ఫామ్ అవుతుంది కదా, సో ఎయిర్ రిలీజ్ అయ్యి ఈక్వల్గా కుక్ అవ్వడం కోసం. సో ముందు చెప్పినా కదా మనం తీసుకున్న పిండికి 3 or 4 పిజ్జా బేసెస్ అవుతాయి అని. సో అనుకున్నట్టే 3 పిజ్జా బేస్లు అయినాయి. 3 మనం రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. మనం స్టవ్ పైన పెనం పెట్టేసి దాన్ని ప్రీ హీట్ చేసుకున్నాం అనమాట, ఇట్లా హై ఫ్లేమ్ పైన. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిజ్జా బేస్ లోపలికి వెళ్ళిపోతుంది. లో ఫ్లేమ్లో ఒక 10 minutes వరకు కుక్ చేసుకుంటాం. 10 to 8 minutes అయినా కుక్ చేసుకోవాలి. ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత మనకి తెలిసిపోతుంది. మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మొత్తం బబుల్స్ వస్తాయి అనమాట. దట్ ఈస్ ద ఇండికేషన్ పిజ్జా బేస్ రెడీ అని చెప్పడానికి. సో మీరు మరీ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల అంతా కుక్ అవ్వదు. సో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీకు డౌట్ అనిపిస్తే పిజ్జా బేస్ కింద చూసుకోవచ్చు ఎంత మంచిగా కుక్ అయిందో. మరి ఎక్కువ మాడగొట్టేయద్దు, ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని కుక్ చేస్తాం కాబట్టి. సో ఇదే విధంగా మిగిలిన 2 పిజ్జా బేసెస్ని కూడా మనం ప్రీ హీట్ చేసేసుకున్న తవా పైన పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒరిజినల్ టాస్క్, పిజ్జా బేస్ పైన మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర డైరెక్ట్ పిజ్జా సాస్ ఉంటే ఓకే, మా దగ్గర ఆ టైంకి అవైలబుల్ లేదు కాబట్టి టొమాటో కెచప్, టమాటో అండ్ చిల్లీ సాస్, ఇంకా మయోనీస్ వేసుకుంటున్నాము. ఆ మయోనీస్ అంతా వేసుకొని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇట్లా చికెన్లో కొంచెం మయోనీస్ వేసుకొని చికెన్ అంతా పిజ్జా పైన ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది చికెన్ పిజ్జానే కాబట్టి చికెన్ వేస్తున్నాము. మీరు వెజ్ కూడా చేసుకోవచ్చు. వెజ్లో అంటే లైక్ పన్నీర్, మష్రూమ్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కావాలనుకుంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం అన్నీ యాడ్ చేసుకుంటాం కదా, దాని ఫ్లేవర్ దానికే ఉంటుంది. ఇప్పుడు చికెన్ పిజ్జాకి చికెన్ ఫ్లేవర్ ఉంటుంది, అండ్ వెజిటేబుల్ పిజ్జాకి దాని ఫ్లేవర్ దానికే ఉంటుంది. అండ్ చీజ్ అనేది మన ఇష్టం, ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. సో ఇట్లా మొత్తం చీజ్తో నింపేసి పైన టాపింగ్స్ కొన్ని ఆనియన్స్, బెల్ పెప్పర్, పనీర్, ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్, ఆలివ్స్ ఇట్లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం ప్లేట్కి మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మెల్లగా మన పిజ్జాని మెల్లగా దానిలోకి షిఫ్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం ప్రీ హీట్ చేసుకున్న తవా పైననే దీన్ని పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఇది ఓవెన్ లేకుండా తయారు చేస్తున్న పిజ్జా కాబట్టి. సో ఇట్లా మనం తవా పైన పెట్టేసి ప్లేట్ పెట్టేసి మీడియం టు హై మధ్యలో పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మనకి కుకింగ్ ఏం అవసరం లేదు, మన చికెన్ కుక్డే అండ్ వెజిటేబుల్స్ కుక్డే కాబట్టి మనం జస్ట్ ఆ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు మాత్రమే ఉంచుతున్నాం తవా పైన. సో మీ దగ్గర ఇట్లాంటి గ్యాస్ లైటర్ ఉంటే మాత్రం పైనుంచి మంచిగా చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు మీరు లైటింగ్ చేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది ఆ టేస్ట్ కూడా. ఇంకొకటి, మనం ఇంట్లో చేసుకుంటాం కదా, దీనిపైన ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవి ఏం వేసుకోకపోయినా సరే పిజ్జా మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ జోకింగ్. ఇంత మంచిగా మనం ఇంట్లోనే పిజ్జా చేసుకోవడానికి ఎందుకు ఇంత కష్టం అనిపిస్తుందో నాకు అర్థం కాదు. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ చీజ్ పుల్ అసలు. అండ్ వేరే మనం ఎక్కడ బయట కొనుక్కున్నా సరే నాకు ఇంత హైజెనిక్గా అండ్ ఇంత ఫ్రెష్గా అనిపించదు.
ఎంతైనా మనం మనీ పెట్టి కొనుక్కునే దానికంటే ఇంట్లోనే అందరూ కలిసి ఒక్క దగ్గర అయ్యి ఒక ఐటెం చేసుకుంటున్నామంటే పిల్లలు మన చుట్టే ఉంటారు, అయిందా అవ్వలేదా అని అందరు అడగడము, ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. సో ట్రై టు కుక్ అండ్ ఈట్ ఎట్ యువర్ హోమ్. అది హెల్దీ అండ్ సేఫ్ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.